ఆదిలాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తోందని తెలిపారు. మహనీయుల ఆశయాలు, త్యాగాలను స్ఫూర్తిగా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు సాగేలా జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. हमारे भारत की फौजी भाइयों को हम सलूट करते हैं, उनको मुबारकबाद देते हैं कि उनको बड़ा सबक दिला है. आगे भी हम हमारे बहादुर फौजी तैयार है. ఇక ముందు కూడా మా సోల్జర్స్ రెడీగా ఉన్నారు. పాకిస్తాన్ ఇట్లనే చేస్తే నామ రూపం లేకుండా మా ఇండియన్ ఆర్మీ చేస్తుందని ఆశిస్తూ కనీసం ఇండియన్ ఆర్మీకు మనం చప్పళ్లతో మరి వాళ్ళు ఘనంగా వాళ్ళను हमारी जो इंडियन आर्मी के लोगों ने हमारा जो मुल्क को जीत दिलाई है, हमको भरोसा दिलाया है. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టపర్తి సిరసాని పెరేడ్ గ్రౌండ్లో మంత్రి సవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలను ఉద్దేశించి ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, ప్రగతిని వివరించారు. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరియు ఇతర చెరువులకు నింపేందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. రెండవ దశలో జీడిపల్లి నుండి సత్యసాయి జిల్లా సరిహద్దు వరకు కాలువ లైనింగ్ పనులను ఇప్పటికే 80% పూర్తి చేశాం. తుంగభద్ర ఎగువ కాలువకు సంబంధించి 33,89 లక్షల రూపాయలతో అత్యవసర పనులను చేపట్టి పూర్తి చేశాం. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకంను ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ మరియు ఎక్స్ప్రెస్ లాంటి 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాం. ఈ నెల